హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన సుమా మేడం రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ అరిషడ్ వర్గాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. ముందుగా మనందరి గురువు అయినటువంటి జగద్గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు. అలాగే నాకు ఈ అవకాశాన్ని అందించిన పన్యూ ఛానల్ వాళ్ళకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలండి. సరిత మేడంకి, అలాగే ఈరోజు ఇందులో పాల్గొన్న ధ్యాన మిత్రులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. రోజు మనం సజ్జన సాంగత్యంలో మనం ఈరోజు తీసుకున్న టాపిక్ వచ్చి అరిషడ్ వర్గాలు. అరిషడ్ వర్గాలు అంటే అందరికీ తెలిసినదండి, ఇది కొత్త విషయం కాదు అనుకుంటే. ఇప్పుడు అరిషడ్ వర్గాలు అంటే మనం కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు, ఇవన్నీ మనకు తెలుసండి. నిజానికి మనిషిగా ఉన్నటువంటి మానవునిగా ఉన్నట్టు మానవుడు తనని తాను మాధవుడిగా మార్చుకోవడానికి ఇవ్వబడినటువంటి గొప్ప పరికరాలే ఈ అరిషడ్ వర్గాలని తెలియజేస్తున్నారండి పురాణాల్లో. అరిషడ్ వర్గాలు మనల్ని మనం ఎదుగుటానికి, మనలో ఉన్న దైవత్వాన్ని తెచ్చుకోవడానికి, మనం అసెండ్ అవ్వటానికి ఉపయోగపడే గొప్ప పరికరాలే ఈ యొక్క అరిషడ్ వర్గాలు మనకి ఉన్నాయని చెప్పబడుతుందండి. ఈ రోజు ప్రపంచంలో ఎలా ఉందంటే కామ, క్రోధ, లోభ ఇవన్నిటితో పాటు అసూయ, ద్వేషాలతోటి నిండిపోయి మానవుడు తన యొక్క ఆత్మశక్తిని పూర్తిగా సమస్తాన్ని కూడా నిర్వీర్యం చేసుకుని ఎటు కాని స్థితిలో ఉన్నటువంటి పొజిషన్ లో మానవుడు ఉన్నాడు. సో ఇప్పుడు మనం ధ్యానం నేర్చుకుంటున్నాము, సజ్జన సాంగత్యంలో ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం కాబట్టి కొంతవరకు మనం అవేర్నెస్ తో ఉండొచ్చు. కానీ ఎటువంటి ఆత్మ జ్ఞానము లేకుండా, ఎటువంటి ఆధ్యాత్మికత లేకుండా ఉన్నటువంటి మానవుడు పూర్తిగా ఈ యొక్క ద్వంద్వత్వంలో కూరుకుపోయి తనని తాను పోగొట్టుకొని ఎప్పుడు దుఃఖ స్థితిలో ఉంటున్నాడు అనమాట. ఎందుకంటే అరిషడ్ వర్గాలకి లోనై ఉన్నటువంటి మనిషి యొక్క జీవితం దుఃఖపూరితమే అయ్యి ఉంటుంది అనమాట అండి. మనం జన్మరాహిత్యంలోనికి అంటే జన్మ పరంపరలో ఎందుకు ఉండిపోతున్నాము? ఈ అరిషడ్ వర్గాల్ని చేయించకుండా మనం వాటికి లొంగిపోయి వాటి యొక్క చెప్పు చేతుల్లో మనం ఉండబట్టి మనకి జన్మ పరంపర అనేది జరుగుతుంది. అదే కనుక మనం ఈ అరిషడ్ వర్గాల్ని జయించి వాటిని మన చెప్పు చేతుల్లో పెట్టుకున్నప్పుడు మనిషి జన్మరాహిత్యంలోనికి వెళ్తాడు, దుఃఖ రాహిత్యంలోనికి వెళ్తాడు అనమాట. అది ఏ విధంగా అనేది మనం ఈరోజు చూస్తాం. ఇవంతా మనం డిస్కస్ చేసుకుందాం ఈరోజు. అన్ని మన యొక్క సకల సుఖ దుఃఖాలకి కారణం ఈ అరిషడ్ వర్గాలే అండి. ఈ అరిషడ్ వర్గాల మూలనే మనం ఈ సుఖ దుఃఖాలు అనేటువంటి విభజన చేసి మనం ఈ రోజు ఉన్నాం అనమాట. సో ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాల గురించి మనం ఇంకా పురాణాల్లో చాలా విధిగా చెప్పారండి. వీటి నుంచి అదంతా కొంచెం లోతుగా వెళ్తాం. వెళ్ళి అది ఎంతవరకు మన నిత్య జీవితంలో మనం ఈ అరిషడ్ వర్గాలకి ఎంతవరకు లోనై ఉన్నాము, వాటిని ఎలా మనం సరిదిద్దుకోగలము, ఎలాగ వాటిని మన దారిలోకి తెచ్చుకుంటాము అనేది చూద్దాం. ప్రతి మనిషికి కూడా అంతర్లీనంగా ఈ అరిషడ్ వర్గాలు తనలో ఇమిడిపోయి ఉన్నాయి. కానీ అది కూడా గుర్తించే స్థితిలో మానవుడు లేడనమాట. బయట ఉన్న శత్రువులు, అంతర శత్రువులు ఇవి. అరిషడ్ వర్గాలు అనేవి అంతరంగా ఉన్న శత్రువులు. వీటికన్నా మనం బాహ్యంగా ఉన్న శత్రువులను గుర్తించడం ఈజీ. బాహ్యంగా ఉన్న శత్రువులను గుర్తిస్తాము, వాటికి దూరంగా ఉంటాము. వాటిని ఎంతవరకు మనం దూరంగా ఉండి వాటి నుండి కాపాడుకోవాలని అనుకుంటామో అది ఈజీ. అది మనం గుర్తించాం కాబట్టి ఈజీ అవుతుంది. అదే అంతరంగంలో మనలో నిండిపోయినటువంటి ఆ శత్రువుల్ని గుర్తించడము కష్టమే, వాటిని జయించడం కూడా కొంత కష్టమే. కష్టం గాని అసాధ్యం మటుకు కాదు. మన ప్రయత్నపూర్వకంగా మనం కనుక దాన్ని కొంత సాధన అభ్యాసం చేసినట్టయితే దాన్ని జయించడం అనేది ప్రతి మనిషికి కూడా సాధ్యం అవుతుందండి. సో ఈ అరిషడ్ వర్గాల గురించి పురాణాల్లో కూడా కొన్ని ఉంటూ ఉంటాయండి. మనకి తెలుసు, ప్రహ్లాదుడి కథ తెలుసు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వేధిస్తూ ఉంటాడు, హరినామ స్మరణ చేయొద్దు అని.
నీ హరి ఎక్కడున్నాడో చూపించు నాకు. నీ హరిని చూపించు. చూపిస్తే ఆ హరిని నేను సంహరిస్తాను అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు తనలో ఉన్నటువంటి ప్రహ్లాదుడు అప్పుడు ఏం చెప్తాడంటే, ముందుగా నీలో ఉన్న నా హరిని చూడాలంటే నీలో ఉన్న హరి అంటే అరిషడ్ వర్గాల్ని ఈ యొక్క అరిషడ్ వర్గాలను సంహరిస్తే కనుక నీలోన అరిషడ్ వర్గాల్ని సంహరించుకున్న రోజు నా యొక్క హరిని నువ్వు చూడగలవు. ఎందుకంటే ప్రతి మనిషిలోనంటే అంతరంగంలో ప్రతి మనిషి అంతరంగంలోనూ అంతర్లీనంగా ఉన్న పరమాత్మని చూడాలి అంటే ఆ అరిషడ్ వర్గాలను మనం తొలగించుకున్న రోజు మనం ఆ యొక్క పరమాత్మని చూడగలమని అక్కడ ప్రహ్లాదుడు తన తండ్రికి చెప్పడం జరిగిందండి. అంటే ప్రతి మనిషిలో కూడా ఆ పరమాత్ముడు ఉన్నాడు. మనం అరిషడ్ వర్గాలతోటి కప్పేసాం వాటిని. ఆయన్ని కప్పేసాం. అంటే ఆ పరమాత్మ అంటే ఎవరు? మనమే అండి. అన్నీ మనమే దైవత్వాన్ని కోల్పోయి, దివ్యత్వాన్ని కోల్పోయి, ఇలాగా అరిషడ్ వర్గాల్లో కూరుకుపోయి జన్మ పరంపరలో మనం ఉండిపోయినటువంటి మానవులం అన్నమాట అండి. సో, మన దైవత్వాన్ని కోల్పోయి మానవ స్థితిలో ఉన్నాం. ఈ అరిషడ్ వర్గాల్ని సంహరించలేమండి. వాటిని సంహరించడం అనేది జరగదు. కానీ వాటిని జయించగలం. ఎందుకంటే వాటితోటి మనం మమేకమైపోయి మిత్రత్వాన్ని సాధించుకుంటూ, మిత్రత్వంతో ఉంటూ వాటిని ఎలాగా జయించాలి అనేది చూడాలి. మళ్ళీ అణగదొక్కకూడదు. అణగదొక్కితే అవి మనల్ని ఇంకా నాశనం చేస్తాయన్నమాట. ఏదైనా సరే అణగదొక్కేమంటే అవి ఇంకా డబల్ శక్తితోటి బయటికొస్తాయన్నమాట అండి. ఏదైనా సరే ఏ యొక్క అరిషడ్వర్గమైనా సరే మనం దాన్ని తొక్కేయాలనే చూడకూడదు. దాన్ని నిర్మూలన చేయాలి. పక్కకి కరిగించేయాలన్నమాట. ఆ యొక్క లక్షణాన్ని కరిగించేయాలి. కరిగించి జయించి ఆ యొక్క అరిషడ్ వర్గాల్ని మన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలన్నమాట. వాటి చెప్పు చేతుల్లోకి మనం వెళ్ళకుండా మన చెప్పు చేతుల్లో వాటిని మనం ఉంచుకున్న రోజు మానవుడు మాధవుడిగా మారగలుగుతాడండి. అందుకనే గోపాలుడు శ్రీకృష్ణుని ఏమంటారు? గోపాలుడు అంటారు. గోపాలుడు అంటే గో అంటే ఇంద్రియాలండి. పాలుడు అంటే పాలించేవాడు. ఇంద్రియాలను పాలించేవాడు. ఈ అరిషడ్ వర్గాలను జయించి వాటి అధీనంలో ఉన్న ఇంద్రియాల్ని జయించాడు కాబట్టి గోపాలుడయ్యాడు. ఇప్పుడు ఆ గోపాలుడే గోవిందుడయ్యాడు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి జీవితం ఎంతో మాధుర్యంగా ఉంటుందటండి. ఎంతో అద్భుతంగా ఉంటుందటండి. అరిషడ్ వర్గాల్ని జయించిన జీవితం ఏదైతే ఉంటుందో అది చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్తున్నారు మనకి. మనుషుల్లో ఇప్పుడు మనం ముఖ్యంగా మనం 3 జీవన స్థితులు చూస్తూ ఉంటామండి భూమి మీద. ఒకళ్ళు ఏంటంటే మొదటి రకం సంసారులు. వీళ్ళు పూర్తిగా ఈ సంసారంలో ఒక అరిషడ్ వర్గాలకి లోనై పూర్తిగాను నా పిల్లలు, నా ఇల్లు, నేను, నాది అనుకుంటూ పూర్తిగా ఇందులో కూరుకుపోయి ఉన్నటువంటి ఒక రకం జీవితం ఉంటది. రెండో రకం సన్యాసులు. వీళ్ళేంటనుకుంటారంటే అరిషడ్ వర్గాల్ని జయించలేక వాటిని పారిపోతారు. వాటి నుండి దూరంగా పారిపోయి ఎక్కడో జ అరణ్యాల్లో బతుకుతూ వాటిని ఏదో కంట్రోల్ చేసేసామనుకునే భ్రమలో వాళ్ళు జీవిస్తారనమాటండి. వాళ్ళు సన్యాసులు. ఇంకా మూడో రకం ఉంటారు. మూడో రకం ఎవరు? వాళ్ళు యోగులు. అంటే వాళ్ళు ఎలా ఉంటారు? అందరితోటూ ఉంటారు. అందరిలోనూ ఉంటారు. అన్ని కర్మల్ని ఆచరిస్తూ ఎక్కడ వాటిని వాళ్ళకి అంటకుండా వాళ్ళు చక్కగా యోగ స్థితి ఓకే అండి. ఆ యోగులు ఎలా ఉంటారంటే చక్కగా బురదలో ఉన్న కమలంలాగా ఉంటారనమాట. ఆ బురదని ఏమి అంటించుకోకుండా చక్కగా వాళ్ళ యొక్క వికాసం మీదే వాళ్ళు దృష్టి పెడతారు. ఆ బురద కమలం ఎలా ఉంటుందండి? చుట్టూ ఉన్న బురదని ఏమాత్రం పట్టించుకోదు. కానీ ఎలా ప్రకాశించాలి, ఎలా వికసించాలి అనే దాని మీద ఫోకస్ ఉంటుంది. అలాగ యోగులు వారు చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రపంచం అనే బురదని అంటించుకోకుండా దేనిని కూడాను వాళ్ళ ఎదుగుదల, వాళ్ళు ఎలా వికసించాలి, ఎలాగ వారిలో ఉన్న దైవత్వాన్ని, దివ్యత్వాన్ని బయటికి తెచ్చుకోవాలి అనేటువంటి సాధనలో ఉండేవాళ్ళే యోగులనమాటండి. వాళ్ళకి మళ్ళా జన్మ అనేది ఉండదు. సంసారులకి ఉంటుంది, సన్యాసికి ఉంటుంది గానీ అనేక యోగి తత్వం అయితే ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మళ్ళా జన్మించాల్సిన అవసరం అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు దేనిని అంటించుకోరు కాబట్టి వాళ్ళు అరిషడ్ వర్గాలను జయించిన స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి జన్మరాహిత్యంలోనికి వెళ్ళిపోతారనమాట. అలా చెప్తున్నారనమాటండి. ఇప్పుడు దానికొక చిన్న కథ చూద్దాం. ఒక వ్యక్తి ఉంటాడు. అతనికి ఏంటంటే జన్మరాహిత్యంలోకి ఎళ్ళిపోవాలి. ఒక అద్భుతమైన యోగిగా నేను మారిపోవాలి. ఇక్కడ ఈ సంసారంలో ఉంటే నాకు
వీలవ్వదు. వీళ్ళందరూ ఈ ఫ్యామిలీ అంతా అంటించుకొని నేను ఈ అరిషడ్ వర్గాల్ని జయించలేకపోతున్నాను. నేను ఎలా అయినా సాధన చేసుకుంటూ, నేను ఎదగాలి అనుకుంటూ అరణ్యాల్లోకెళ్ళిపోయి ఒక కొండ మీద కూర్చొని ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. తపస్సు చేసుకుంటే ఆ కొండ దిగున ఒక గ్రామం ఉందన్నమాట. ఆ గ్రామ ప్రజలు అనుకుంటారా ఎన్నాళ్ళ నుంచో ఈయన ఇక్కడ ఉన్నారు కదా! అక్కడ ఒక ఆలయాన్ని కట్టుకుంటారు వాళ్ళు. దాని ఓపెనింగ్‌కి ఆయన్ని పిలుద్దాం అని చెప్పేసి ఆళ్ళందరూ వెళ్లి ఆయన్ని ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేస్తే అనుకుంటాడా ఒకసారి ఆలోచిస్తాడు. నేను ఎన్నో రో తప అదే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి నేను చక్కగా ధ్యాన సాధన చేశాను. సో, నాకు వాళ్ళందరూ ఆయన్ని సన్మానిస్తారు. చక్కగా సన్మానించి మంచి బట్టలయి పెట్టి అన్నీ బాగా రిసీవ్ చేసుకుంటారు. చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాడు. అందరికీ కూడా అతను ప్రసంగం ఇస్తాడు. ఆ ప్రసంగంలో అందరికీ చెప్తాడనమాట. మీరు కూడా నాకులాగా ఊరు వదిలి సన్యాసులయిపోయి ఇలా చేయండి. మీరు కూడా అరిషడ్ వర్గాలను జయించండి అని చెప్పి పిలుపునిస్తాడనమాట. అయిపోయిన తర్వాత అక్కడ గ్రామంలో జాతర జరుగుతూ ఉంటది. అంటే తిరునాళ్ళు అంటూ ఉంటారు కదా! అలాగా సరే చూద్దాం అని చెప్పేసి అందులోకి వెళ్తాడనమాట. వెళ్ళేసరికి ఆ జనసంద్రంలోకెళ్ళేసరికి అక్కడ జనాలు తొక్కిసలాట అవుతూ ఉంటది. ఆ తొక్కిసలాటలో ఎవరో వచ్చి అతని కాలు తొక్కుతారనమాట. కావాలని ఎవరు చేయరు కదా! అందులో తొక్కేసరికి ఇంకా అతనిలో ఉన్నటువంటి అవన్నీ బయటకొచ్చేస్తుందనమాట. ఆ కోపమంతా. వచ్చేసి నేను ఇంత అరిషడ్వర్గం జయించిన ఈ గొప్ప ధ్యానిని నా కాలే నువ్వు తొక్కుతావా? అని చెప్పేసి ఇంకా నోటికొచ్చినట్టు దుర్భాషలాడటం మొదలుపెట్టాడు. కాకపోతే ఆ మనిషి అయితే వెంటనే రియలైజ్ అయ్యి, "అయ్యో! స్వామి నేను కావాలని చేయలేదు. ఎవరో తోసేయటం మూలాన నేను మీ కాలు తొక్కాల్సొచ్చింది. నన్ను క్షమించండి" అని చెప్పేసి మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటాడు. అప్పుడు గాని యోగికి అర్థం అవ్వలేదు. ఆ ధ్యాని తనున్న స్థితి ఏంటి? నేను ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశానే, ఏం సాధించాను? ఈ యొక్క మనిషికున్నటువంటి ఇంగితం కూడా నాకు లేదే. తను తప్పు చేయకపోయినా క్షమాపణ వేడుకున్నాడు. కానీ నేను ఏ స్థితిలో ఉన్నాను? ఇన్ని సంవత్సరాలుగా నేనేదో జయించేసాననుకున్నాను. ఇది కాదు. నా చుట్టూ మనుషులుండాలి. మనుషులున్నప్పుడే నేను ఎంతవరకు ఎదిగాను, నేనెంత స్థితప్రజ్ఞతని సంపాదించాను అనేది తెలుసుకోవాలి అంటే, నా చుట్టూ మనుషులుండాలి, ప్రాబ్లమ్స్ ఉండాలి. ఆ ప్రాబ్లమ్స్ నేనెలా ఫేస్ చేస్తున్నాననేది నాకు తెలియాలి. అప్పుడే నేను ఈ అరిషడ్ వర్గాల్ని జయించగలను. ఈ అరణ్యాల్లో ఉండి చేసే సాధన కాదు. జనారణ్యంలో ఉండి నేను సాధన చేసి యోగినవుతాను. అని చెప్పి అప్పుడు అతనికి జ్ఞానోదయం అయిందటండి. అందుకనే పత్రి సార్ మనకేం చెప్తారు? సంసారంలోనే నిర్వాణం. మనం సంసారంలోనే ఉంటూ నిర్వాణం చెందాలి. ఎందుకంటే అన్ని చుట్టూ ఉన్నప్పుడు మనం ఎంత స్థిత ప్రజ్ఞత అనేది మనలో ఉందో అప్పుడు మనకు తెలుస్తుందనమాట. అది సాధించటం ఈజీ. ఏముంది అరణ్యాల్లో ఎవరు ఉండరు. చక్కగా నీ మటుకు అయిపోతూ ఉంటుంది. అప్పుడు నీవు ఎంతవరకు నీలో అనేది ఈ లక్షణాలనేవి ఎంతవరకు ఉన్నాయనేది నీకు తెలీదు. జనారణ్యంలోనికొచ్చి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఫ్యామిలీతో ఉన్నప్పుడే కదా అన్నీ మనకి చుట్టుముడతాయి. అప్పుడు వాటిలన్నిటిని అంటుకోకుండా నువ్వెలా బతికేవు అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఆ యోగి అప్పుడనుకున్నాడు తన ఫ్యామిలీ దగ్గరికెళ్ళిపోయి అక్కడ బతకాలి. అక్కడే నేను యోగిగా మారాలి అని డిసైడ్ అయ్యాడన్నమాట. అంటే పత్రి సార్ ఏదైతే మనకు సెలవిచ్చారో సంసారంలోనే నిర్వాణం అనేటువంటి ఆ యొక్క సత్యాన్ని తెలుసుకున్నాడనమాట. తెలుసుకొని తన ఫ్యామిలీ దగ్గరికెళ్ళిపోయి వాళ్ళతో ఉండటం నేర్చుకున్నాడు. సరే నిజానికి చెప్పాలంటే మనం ఇప్పుడు ఉన్న ఈ ధ్యానం ఎంత చేసినా కూడా ఒక్కొక్కసారి ధ్యాన శక్తి ఉంటాదండి. విశ్వశక్తిని ఎంత తీసుకున్నా అది నిర్వీర్యం అయిపోతుందనమాటండి. అందుకని ఈ ధ్యానంతో పాటు మనం ఆత్మజ్ఞానాన్ని తీసుకొని ఇలాంటి సజ్జన సాంగత్యం ద్వారా ఈ నాలెడ్జ్‌ని తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి సాధన.
ఎంతవరకు మనం వీటిని జయించగలుగుతున్నాము? ఈరోజు ఏ స్థితిలో ఉన్నాము? ఏ ఒక 2 నెలల సాధన ఎరుకతో ఉన్న రోజునే మనం సాధన చేయగలుగుతామండి. ఏ లక్షణాన్నైనా మనం ఎరుగుతో ఉంటేనే మనం మార్చుకోగలుగుతాము. ఉన్నతంగా మారాలి అనుకున్నప్పుడు పూర్తి ఎరుక ఉండాలండి. ప్రతి నిమిషం మనం ఏం చేస్తున్నాము? ఎలా మాట్లాడుతున్నాము? ఎలాంటి విషయాల్లో ఉంటున్నాము? ఎలాంటి విషయాల మీద ఫోకస్ చేస్తున్నాము? ఏం వింటున్నాము? ఏం చూస్తున్నాము? ఎలా మాట్లాడుతున్నాం ప్రతి వాళ్ళతోటి? ప్రతి వాళ్ళు దైవ స్వరూపులే కదా! మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి, చుట్టాలతోటి, ఫ్రెండ్స్ తోటి, అలాగే మన దగ్గర ఉండే వర్కర్స్ తోటి ఎలా ఉంటున్నాం అనేది పూర్తిగా మనం ఎరుకలో ఉండాలి. ఇప్పుడు మొదటిగా మనం ఫస్ట్ కామం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల్లో కామం అంటే ఏంటో చూద్దామనమాట. ఇప్పుడు కామం అంటే ఏంటి? కోరికండి. కోరిక అనేది ఉండొచ్చండి. కోరిక అనేది ఉండకూడదని ఆధ్యాత్మిక కొన్ని సంస్థలు చెప్తూ ఉంటాయి. కానీ కోరిక అనేది ఉండాలండి. కోరిక అనేది ఉండకూడదనేది కూడా కోరికే. సో, అది తప్పనమాట. కామి కానివాడు మోక్షగామి కాడు. అంటే కోరికున్నవాడే మోక్షాన్ని కోరుకుంటాడు కదండీ! మోక్షాన్ని కోరుకుంటేనే కదా నువ్వు మోక్షమన్నా, అసెన్షన్ అన్నా అన్నీ ఒకటేనండి. ముక్తి అన్నా. అంటే ఉన్నతంగా ఉన్నత లోకాలకెళ్ళిపోవాలి. ఈ డైమెన్షన్‌లో మనం ఇక్కడ ఈ లైఫ్ అయిపోవాలి మనం. ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఉన్నత లోకాలకెళ్ళాలి అని కోరుకుంటేనే కదండీ మనం దాని వైపు వెళ్తాము. అది సాధన చేస్తాము. సో, కోరిక ఉండకూడదనేది ఏమీ లేదండి. అదంతా మనకి ఇవ్వబడిన సరికాని నమ్మకం అన్నమాటండి. సరికాని ఆలోచనలు అంటాం కదా! అలాంటి దాంట్లో ఇదొకటి. కోరిక అనేది అతిగా ఉండకూడదు. అతి అయినప్పుడు దాన్ని తృష్ణ అంటాము. అది అతిగా ఉన్నప్పుడు మటుకు ఆ మనిషి అరిషడ్ వర్గాల్లో ఉన్నటువంటి ఆ కామానికి లొంగిపోయాడు అని అర్థము. ఇప్పుడు నీకేదైనా కోరిక ఉండొచ్చు. అది ఎలాగంటే నీకు సపోజ్ ఒక మనిషి ఒక 10,00,000 సంపాదించాలనుకున్నాడు. ప్రయత్నాలు చేయాలి. అతనికి అందుబాటులోనే ప్రయత్నాలన్నీ చేయాలి. ఇక అతనికి సాధ్యం కాదు అని ఎప్పుడైనా అర్థమైనప్పుడు దాన్ని వదిలేయగలగాలి. వదిలేసి ఉన్న దానితో తృప్తిగా ఉండటం అనేది జరగాలన్నమాట. అప్పుడు ఆ కోరికని జయించిన వాడవుతాం. ఆ కామాన్ని జయించిన వాళ్ళం అవుతాం. ఏ విధంగా అయితే మనం చిన్నప్పుడు చెప్పుకునేవాళ్ళం. నక్క, ద్రాక్ష పళ్ళు కథ. ఒక నక్క వెళ్తుంటే ఒక చెట్టుకి ద్రాక్ష పళ్ళు ఏలాడుతూ ఉంటాయి. దాన్ని తినాలని కోరికొస్తుంది. ఏం చేస్తది? నక్క ఎగురుతూ ట్రై చేస్తది. ఆ పళ్ళుని అందుకోవడానికి. కానీ అందనప్పుడు అనుకుంటుందా, ఆ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉన్నాయి. అందుకే నాకు అందట్లేదు అని సరిపెట్టుకొని చక్కగా హ్యాపీగా ఎళ్ళిపోతుంది. అలాగ మనం కూడా పెట్టుకోవచ్చు. కోరుకోవచ్చు. అది సరి అయిన కోరిక. ఎవరికీ అపకారం లేనటువంటి ధర్మపరంగా ఉన్న కోరికలను కోరుకోవచ్చు. కోరుకోవాలి. వాటిని తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ప్రయత్నం చేస్తూనే మన ఆధ్యాత్మిక సాధన జరుగుతూ ఉండాలి. ఎప్పుడైతే ఆ కోరిక అనేది ఇంకా అవ్వదు అని తెలుసుకున్నావో దాన్ని వదిలేయగలగాలి. వదిలేసి చక్కగా ఇంకో కొత్త కోరిక పెట్టుకో. ఇంకో లక్ష్యం పెట్టుకో. ఇంకో దాని వైపు వెళ్ళు. లేదు అందులోనే ఉండిపోయావు అంటే ఆ కోరిక గురించి మరలా ఇంకో జన్మ తీసుకోవాలండి. ఎప్పుడైనా సరే అండి మనలో ఏదైనా తీరని కోరికలు ఉంటే తీర్చేసుకోండి అని చెప్తారు అందుకనే. తీరని కోరికలు ఏవైనా ఉండిపోయినాయంటే వాటి గురించి మరలా మనం జన్మ తీసుకుంటామండి. ఏదైతే మనలో బలంగా ఉండిపోయిందో కోరిక, ఆ కోరిక తీర్చుకోవడానికి డెఫినిట్‌గా మనం మళ్ళా జన్మ తీసుకోవాలి. సో, అందుకని అణగదొక్కకూడదు. దాన్ని రూపుమాపేయాలి. ఇంకా అది నీలో ఉండకూడదు. ఎక్కడో 1% అలాగా కనీ కనపడినట్టుగా ఉన్నా పర్లేదు గానీ, బలంగా మటుకు ఆ కోరిక మిగిలిపోకూడదు. దాన్ని ఆధ్యాత్మికమైన ధ్యాన సాధన ద్వారా ధ్యాన శక్తితో దాన్ని రూపుమాపేయాలన్నమాటండి. అంతేగాని అలా ఉంచుకోకూడదు. ఒకసారి ఒక ధనికుడు ఉన్నాడంటండి. అతనికి వందల కోట్ల ఆస్తి ఉందన్నమాట. మంచి ఫ్యామిలీ ఉంది. పిల్లలు ఉన్నారు. ఆ! చక్కటి లైఫ్ ఉంది. భార్య ఉంది. అన్నీ హ్యాపీగా ఉంది. అయినా వాడికి ఏంటంటే వందల కోట్ల ఆస్తి ఉన్న దాన్ని వేల కోట్లకి తీసుకెళ్ళాలని ఒక కోరికనమాట. దాన్ని అత్యాస అంటాం కదా! అలాంటి కోరిక. అతనేం చేశాడు, సరే హిమాలయాల దగ్గర భూమి చాలా ఎక్కువ వేస్ట్‌గా ఉందంట. అక్కడైతే చవకగా దొరుకుతుందంట. దాన్ని నేనెళ్లి కొనేస్తానని చెప్పి అక్కడున్న రాజు దగ్గరికెళ్ళాడంట. అక్కడున్న కోసల దేశపు రాజు దగ్గరికి వెళ్లి అతన్నడుగుతాడు. అడిగితే అతనంటాడా, నువ్వేం కొనుక్కోక్కర్లేదు. ఆ ల్యాండ్ అంతా వేస్ట్‌గా పడుంది. నువ్వు తీసుకొని దాన్ని చక్కగా సాగు చేసుకో. కాకపోతే ఒక షరతు ఏంటంటే, రేపు మార్నింగ్ నువ్వు 6కి బయలుదేరి నడుచుకుంటూ వెళ్ళు. మళ్ళీ సాయంత్రం 6 లోపు నువ్వు తిరిగొచ్చేయి. ఎంతైతే దూరం నడిచావో ఆ భూమంతా నీ సొంతమే.
నీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి అంటాడు. అబ్బా! ఎంత మంచి అవకాశం కదా అని ఆ రాత్రంతా నిద్రపోకుండా అలాగే ఉండిపోయి పొద్దుట ఎప్పుడవుతదా తెల్లారుతదా అని వెయిట్ చేసి తెల్లారిన వెంటనే చక్కగా బయలుదేరాడటండి. రాజొచ్చాడు. ఇంకొంతమంది పరివారం వచ్చారు. అతను ఎక్కడ స్టార్ట్ చేసాడో ఒక జెండా పాతారు. మొదలెట్టాడు నడక. కొంచెం సేపు నడిచాడట. నడిస్తే ఎక్కువ దూరం ఎళ్ళలేకపోతున్నాను. ఇలా కాదు నేను పరిగెడతానని పరిగెట్టడం మొదలెట్టాడంట. పరిగెట్టి ఆయాసం. అయినా సరే అలాగే మధ్యలో దారిలో ఎక్కడ కనీసం మంచినీళ్ళు తాగడానికి కూడా ఆగకుండా నీళ్ళు ఆ మనిషికి ఉన్న శక్తికి మించి అతను పరిగెట్టడం అనేది జరిగింది. దాంతో ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు మనిషి ఎలా ఉన్నాడు? తనకున్న దాంతో తృప్తిగా ముందు జీవించడం మానేశాడు. మానేసి అతి తాపత్రయంతో పరుగులు పెట్టి ఉన్నది ఆనందించడం అది ఆ మాధుర్యాన్ని చవి చూడకుండానే ఎళ్ళిపోతున్నాడు. ఆ సత్యాన్ని ఆధ్యాత్మం ఎందుకు పుట్టాము అనేది తెలుసుకోకుండా, ఏం చేయాలో తెలియకుండా ఈ డబ్బు అనేటటువంటి దాని మీద ఫోకస్ చేసి పరుగుల మీద పరుగులు పెడుతున్నాడు. అలాగా జీవితాన్ని కోల్పోతున్నాడనమాట. అందుకని మనకి అతి కోరిక అనేది ఉండకూడదు. కోరిక అనేది ఉండాలి గానీ, ఏది అతిగా మటుకు ఉండకూడదు. ఎప్పుడు మన యొక్క వాస్తవ స్థితిని ఎరుకలో ఉంచుకొని, మన యొక్క వాస్తవంగా మనకి ఎంత వరకు మనం దాన్ని పొందగలం అనేటువంటి ఒక జ్ఞానాన్ని మనలో ఉంచుకొని ముందుకు వెళ్ళాలి. ఈ కామాన్ని అధిగమించాలి అంటే దానికి సొల్యూషన్ ఏంటంటే వాస్తవ స్థితి పట్ల అవగాహన ఉండాలి. నీకు ఎంత వరకు ఆ కోరికనేది తీరుతుంది. ఈరోజు నీకు ఒక మంచి సింగర్‌ని చూసి పాడే పాటలు అమ్మో! నేను కూడా సింగర్‌ని అయిపోవాలంటే అయిపోద్దామండి? అవ్వం కదా! అది జన్మతః కొంత మనకు ఉండాలి. ఆ సంగీత సాధన ఉండాలి. దానికి తగ్గ ఈ జన్మకి మనకు అవుతుందా? అవ్వదు. కానీ కొంతవరకు చేయగలం. కొంతవరకు మనం పాటలు పాడగలం. కొంతవరకు మనలో మనం తృప్తిగా అంతవరకు హ్యాపీ ఫీల్ అవ్వాలి. అంతేగాని నేను ఈ జన్మలోనే సింగర్‌ని అయిపోవాలి. నేను కూడా అంత అదనమాట. మన వాస్తవ స్థితిని మనం అవగాహన కల్పించుకోవటం అంటే అదనమాట. డబ్బు మీద ఎలాగైతే ఉందో అలా ఎన్నిట్లి మీద ఉంటాయి. అన్నిట్లి మీద ఉంటాయి మనకి. కాకపోతే వాస్తవ స్థితి పట్ల అవగాహన ఉండాలి అని చెప్తున్నారనమాటండి. ఈ కామం అనేది అయింది. తర్వాత క్రోధం. క్రోధం అంటే మనకి తెలుసు. కోపం అతిగా రావటం. అంటే కసి ప్లస్ కోపం క్రోధం అవుతుందండి. ఎప్పుడైతే కోపం కసితో కూడిన కోపం ఎప్పుడైతే ఉంటుందో అది క్రోధంగా మారుతుందనమాట. అది మటుకు మనిషికి ఉండకూడదండి. కామం ఉన్న చోట క్రోధం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక కోరిక అనేది అతనిలో బయలుదేరింది. అది తీరనప్పుడు ఏమవుతుంది? కసొస్తుంది. ఆ కసితో కోపం అనేది బయలుదేరుతుంది. అప్పుడేమవుతుంది? ఒక మనిషికి సంపాదించాలనుకున్నాడు 10,00,000 సాధ్యం కావట్లేదు. ఏం చేస్తాడప్పుడు ఆ మనిషి? తన కోపానికి కసిగా మారిపోతుంది ఆ కోపం. మారిపోయి ఇంట్లో అందరి మీద చూపించడం మొదలెడతాడు. భార్య, పిల్లలు, చుట్టూ ఎవరైతే ఉన్నారో అతను ప్రశాంతంగా ఉండడు. చుట్టూ ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉంచడు. అంటే క్రోధం అనేది మనల్ని ఎంత నిర్వీర్యం చేస్తుందనేది ఇక్కడ చూపిస్తున్నాడనమాట ఎగ్జాంపుల్ తోటి. అందుకని ఆ క్రోధాన్ని ఎలా జయించాలి అనేది కూడా మనం చూసుకోవాలి. ఎలా ఉండాలి క్రోధం? కోపం వరకే ఉండాలి. ఆ కోపం కూడా ఒక నటనలా ఉండాలటండి. ఒక ఆయుధంలాగా. ఇప్పుడు చిన్న పిల్లోడున్నాడు స్కూలుకి వెళ్ళాలి. టైం అయిపోయింది. కానీ రెడీ అవ్వట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలి? కోపం నటించాలి. నాన్న లే టైం అయింది. వెళ్ళాలి కదా నువ్వు స్కూలు అని మనం ఒక లెవెల్ వరకు మనం అరుస్తాం కదా! ఆ అరవటంలో మనం ఏంటి అక్కడ పని అవ్వాలనేటువంటి అతను రెడీ అయ్యి ఎళ్ళాలి. అంతేగాని అతని మీద మనకు కసి లేదు. ఇంకో రకం లేదు. అక్కడ పని అవ్వడానికి మనం నటిస్తాం అక్కడ కోపాన్ని. అంతవరకు ఉండాలటండి. ఆ కోపం అనేది అంతవరకే ఉండాలి. అంతకు మించి ఉండకూడదు. అంతేగాని ఒక మనిషి మీద కోపం పెట్టుకొని, కసి పెట్టుకొని ఏదో రకంగా అతన్ని ఆ మాటలతో తోలనాడాలి అనేటటువంటి స్థితి ఉంటుంది చూడండి. అది క్రోధం అనమాటండి. ఆ క్రోధం అనేది ఎప్పుడు మనలో వస్తుందో మనం ముందు గుర్తెరగాలి. దాని మీద ఎరుకను తెచ్చుకోవాలి. ఎరుకను తెచ్చుకున్న రోజు నువ్వు దాన్ని తొలగించుకోవడం అనేది ఈజీ అవుతుందనమాటండి. అలాగే ఎప్పుడైనా సరే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి.
మాట మాట వస్తుంది. అది దాన్ని ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఇప్పుడు అది అయిన తర్వాత మనలో ఉన్న ఇగోని తీసేసి అక్కడికి ఆ సిట్యుయేషన్ అయిపోయింది. చక్కగా మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు పలకరించుకొని ఆ ఉన్న కోపాన్ని క్రోధంగా మారకుండా మనం దాన్ని జయించాలన్నమాటండి. అది ప్రతి సిట్యుయేషన్‌లో మనం ఎరుకుతూ ఉండాలి. ఇప్పుడున్న ఈ కోపం క్రోధంగా మారుతోందా? నాకున్న కోరిక అతి కోరిక అంటే కామంగా మారుతోందా? అనేది ఒక ఎరుకు ఉన్న రోజు మనం దాన్ని జయించగలుగుతాం అనమాటండి. అలాగే ఇప్పుడు మనం ఈ క్రోధం ఇంకా మనల్ని ఎలాగా హింసిస్తుందంటే, ఒకసారి బుద్ధ భగవానుడు ఆహ్, ఆహ్, ఒక ఒక ఊరు వైపు వెళ్తున్నాడనమాట. ఆ మధ్యలో అడవి వచ్చిందనమాట. అడవి వస్తే అటువైపు వెళ్ళబోతుంటే ఊర్లో ప్రజలందరూ అంటారు, "అటువైపు వెళ్ళకండి. అక్కడ ఒక త్రాచుపాము ఉంది. అది అందరిని చంపేస్తోంది. మిమ్మల్ని కూడా ఇది చేస్తుంది. మీరు వెళ్ళొద్దు" అంటే, "లేదు నేను అటే వెళ్తానని" బుద్ధ భగవానుడు ఎళ్తాడు. వెళ్తే ఆ పామొచ్చి ఆయన్ని పడగ విప్పి కాటు వేయటానికి సిద్ధమవుతుంది. కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ దివ్యత్వం ఏదైతే ఉందో అది దాన్ని ఆపుతదనమాట. ఆ ప్రేమతత్వం ఆయనలో ఉన్న ప్రేమతత్వం ఏదైతే ఉందో అది అలా ఆగిపోతుంది. ఆయన ఆ స్వామిని చూసి అలా బుద్ధుడిని చూసి అలా ఆగిపోతుందనమాట. దానిలో జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు బుద్ధుడు అంటాడు, "ఎందుకు నువ్వు ప్రతి వాళ్ళని అలా కాటేస్తున్నావు? తప్పు కదా! వాళ్ళకేం హాని చేయనప్పుడు నువ్వెందుకు కాటేయాలి?" అది అని ప్రేమతత్వాన్ని బోధించి దానికి ఒక మంచి జీవన మార్గం చూపించి వెళ్ళిపోతాడనమాట. కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ అటువైపొస్తాడు. ఆ అడవి వైపు వచ్చి దాని గురించి చూస్తూ ఉంటాడు. ఆ పాము ఎక్కడుందా? ఎలా ఉందా? అని అతనికి గుర్తుకొచ్చి మళ్ళీ చూస్తాడు. చూస్తే ఓ మూల పాపం అది బక్క చిక్కిపోయి చక్కగా అన్ని ఒళ్ళంతా దెబ్బలతో నిండిపోయి ఓ మూల పడి ఉంటది. వెళ్లి అడుగుతాడు, "అయ్యో! ఇలా నిమురుతూ ఎందుకు నువ్విలా ఉన్నావు? ఏమైంది?" అని అడుగుతాడు. "మీరే కదండీ కాటు వేయొద్దని చెప్పారు. అప్పటినుంచి జనాలు నేనేమి హాని చేయట్లేదని నా మీద రాళ్ళు విసరటం మొదలుపెట్టారు" అని అంటది. "అయ్యో! అలా ఎందుకనుకున్నావు? నేను కాటు వేయొద్దన్నాను గానీ, బుస కొట్టొద్దని చెప్పలేదు కదా! బుస కొట్టాలి కదా!" అంటే ఇక్కడ చెప్తున్నారు మనం కోపం బుస అంటే కోపం అండి. కోపం చూపించాలి, నటించాలి. ఆ బుస కొడితే అప్పుడు మనిషి దగ్గరికి రాడు కదా! అలాగా మనం బుస కొట్టాలటండి. అంతేగాని కసితో ఇప్పుడు అది కాటు వేయడం కసనమాటండి. అది ఎందుకు అకారణంగా చేస్తుంది కదా! ఆ కాటు వేయటం అనేది క్రోధమటండి. ఆ క్రోధాన్ని కోపంగా మటుకు నువ్వుంచుకోవాలి. అంతవరకే నువ్వలా చెయ్యొద్దు. నీకు ఇచ్చిన ఆయుధం బుస కొట్టడం అనేది. ఆ బుస కొట్టడం ద్వారా నిన్ను నువ్వు రక్షించుకో అని చెప్పేసి అలా చెప్పడం ద్వారా దానికి జ్ఞానోదయం అవుతుంది. ఓహో! అలాగనమాట అని అర్థమవుతుంది. సో, ఇప్పుడు దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కోపం అనేది నటన వరకే ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి మనల్ని నానా మాటలు అంటూ ఉంటాడు. అకారణంగా తిడుతూ ఉంటాడు. నీకు ఓపికున్నంత వరకు భరిస్తావు. ఆ తర్వాత ఏం చేస్తావు? ఇంకా అతని నుంచి రక్షించుకోవాలి. అప్పుడు మనం కోపం నటించాలి. నటించి అతన్ని ఆగిపోయేలా చేయాలన్నమాట. అంతేగాని అలాగా నీకు ఉంది కదా! అని ఇంకా భరించేసి ఆ తర్వాత ఏమవుతుందంటే అండి, అది బర్స్ట్ అయిపోతుందన్నమాట. అది ఎక్కువైందంటే. అప్పుడు అతని మీద కసొచ్చేస్తుంది మళ్ళీ మనకి. అందుకని అలా కాకుండా అతన్ని కంట్రోల్ చేయడానికి కోపం నటించి అతన్ని ఆపాలి. ఆ తర్వాత ఆ సిట్యుయేషన్ మళ్ళా మన మైండ్‌లో రాకూడదు. అంటే అతను నన్ను ఇలా మాటలతో ఇన్నన్నాడు కదా! నేను కూడా సందర్భం చూసుకొని నేను తిడతాను అనేటటువంటి ఆలోచన మనలో రాకూడదు. అది క్రోధం అన్నమాటండి. అలా కాకుండా ఆ సిట్యుయేషన్ వదిలేసాం. ఇంక మనకు సంబంధం లేదు. ఇప్పుడు కుక్క మొరుగుతూ ఉంటుంది. మనం పట్టించుకోం కదండీ! అలాగే అంతేగాని అది మొరిగిందని మనము మొరగాలని అనుకోం కదా! అలాగే ఎదుటివాడు తిట్టాడని మనం తిట్టాలని అనుకోకూడదనమాట. దాన్ని క్యారీ చేయకూడదు. అలా కాకుండా కొంతమంది ఏమవుతుందంటే ఒక్కోసారి సిట్యుయేషన్ అక్కడ ఉన్నప్పుడు బానే యాక్సెప్ట్ చేసేసాం. అతను తిట్టేసాడు అయిపోయింది. కానీ ఇంటికెళ్ళాక మనకి అది తొలిచేస్తూ ఉంటది. ఆహా! ఆడు నన్ను ఇన్ని మాటలు అంటాడా? ఇదా? అదా? అని మనం ఎక్కువ ఆలోచించేసి ఎలా రివెంజ్ తీర్చుకోవాలని మనం ఆలోచిస్తాం చూడండి. అది క్రోధం అన్నమాటండి. సో, ఆ క్రోధం ఎలా మనలో చేరుతుందో ముందు గుర్తెరిగి మనం ఎప్పుడైతే ఇరుకులో ఉంటామో, ఆ క్రోధాన్ని మన దరి చేరకుండా మనం కాపాడుకోవడానికి అవ మనకి అవకాశం ఉంటుందనమాటండి. ముందు మనలో క్రోధం ఎలా వస్తుందో మనం గుర్తించాలనమాట. కోపం క్రోధంగా మారుతోంది అంటే, మీరు అవేకెన్ అయ్యి, ఆ ఎరుకతో దాంట్లోంచి బయటపడాలి. అప్పుడు ఈ అరిషడ్ వర్గాల్లో రెండోదైనటువంటి ఈ క్రోధాన్ని జయించడం అనే మార్గం మనం తెలుసుకున్న వాళ్ళమవుతాము.
సో అర్థమైంది అనుకుంటున్నాను. క్రోధాన్ని జయించడానికి మనలో కావాల్సింది టేక్ ఇట్ ఈజీ అన్నమాట. ఎవరు ఏమన్నా టేక్ ఇట్ ఈజీ పాలిసీలోకెళ్ళిపోయి చక్కగా దాన్ని వదిలేసుకున్న రోజు మనకి ఆ కోపం అనేది క్రోధంగా మారకుండా ఉంటుంది. ప్రతి సిట్యుయేషన్‌లో కూడా మనం అదే చేయాలి. ఇంకా తర్వాత మూడోది లోభం. ఎప్పుడైతే ఒక కోరిక కలిగి అది తీరకపోతే క్రోధం వస్తుంది. ఒకవేళ తీరిందనుకోండి, ఒక్కో వ్యక్తికి ఎలా ఉంటుందంటే ఇది అందరికీ అని కాదు. ఏదైనా జనరల్‌గా మనం డిస్కస్ చేస్తున్నాం. జనరల్‌గా ఈ లోభం అనేది ఎలా ఉంటుంది? అతనికి తీరింది. 10,00,000 సంపాదించాడు. సంపాదించినప్పుడు ఏమనుకుంటాడు ఒక్కోసారి ఒక్కో మనిషి తత్వం అన్నమాట. ఒక్కో మనిషి అంటే ఈ అరిషడ్ వర్గాలకి లోనైనటువంటి మనిషి గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ! అందరిని కాదిది. అందరికి కాకుండా మనిషి ఆ తత్వాలకు లోనైతే అతని స్థితి ఎలా ఉంటుంది అనేది మనం చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు అతనికి ఆ లోభత్వం అనేది వస్తుంది. ఎందుకంటే నేనింత కష్టపడి సంపాదించాను. నేను దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని ఆ 10,00,000ని చక్కగా పెట్టెలో పెట్టి పూజిస్తాడు. దేనికి వాడడు. తనకి ఖర్చు పెట్టుకోడు. తన ఫ్యామిలీకి ఇవ్వడు. దైవ కార్యాలకి ఇవ్వడు. దేనికి ఖర్చు పెట్టకుండా దాని మీదే ఫోకస్ చేసి దాన్ని ఎలా కాపాడుకోవాలని నిరంతరం తాపత్రయపడుతూ ఉండేటటువంటి ఒక ఆ మనిషి లోభంలో కూరుకుపోయి ఉన్నటువంటి మనిషిగా మనం అరిషడ్ వర్గాల్లో లోభతత్వంలో ఉండిపోయిన మనిషిగా మనం చెప్పుకోవచ్చనమాట. అతనికి ఇంకెప్పుడు కూడా అనుభవించాలి, తృప్తిగా ఉన్న దాంట్లో తృప్తిగా బతుకుదాము, దాన్ని ఖర్చు పెట్టుకొని బతుకుదామన్న ధ్యాస ఉండదనమాట. అంటే వాడికి ధన యోగం ఉంది. కానీ ధన భోగం లేదనమాట. దాన్ని ఖర్చు పెట్టుకోవడం అనేది అతనికి లేదు గాబట్టి దైవ కార్యాలకి ఇవ్వాలన్న ధ్యాస కూడా ఉండదనమాటండి. ఒక జనరల్‌గా మనిషి ఒక రూపాయి సంపాదించాడు అంటే రూ. 1 మనం ఖర్చు పెట్టుకోవాలి. ఒక పావళ దైవ కార్యాలకి, ఒక పావళ పొదుపు చేయాలటండి. అది పురాణాల్లో చెప్పినటువంటి, శాస్త్రాల్లో చెప్పినటువంటి నియమం అనమాటండి. ఏదైనా మనం సంపాదించిన దాంట్లో ఎంత వరకు అది శాస్త్ర ప్రకారం చెప్పినటువంటి తత్వం అనమాటండి. అప్పుడు మనకి లోభతత్వం అనేది రాకుండా ఉంటుంది. ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. ఒక రూ. 100 సంపాదించామంటే రూ. 50 మనకి మనం ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు పెట్టుకోకపోతే కూడా లోభత్వమే. మనం కూడా ఖర్చు పెట్టుకోవాలండి. అలాగా అందులో ఒక రూ. 25 దైవ కార్యాలకి. మనకి ఎక్కడైతే మనం ఇవ్వాలనుకుంటున్నామో ఏదైతే దానమో, అన్నదానమో, వస్త్రదానమో లేకపోతే పిరమిడ్‌లకో మన ఇష్టం. మనకి ఏది మనం ఎందులో ఉంటే అందులో ఇవ్వటం. ఒక పావలా అంటే ఒక రూ. 25 మనం జాగ్రత్త పరుచుకోవాలి. పొదుపు చేయాలి. అత్యవసరంగా వచ్చే ఖర్చుల గురించి మనం దాచుకోవాలి. ఇది శాస్త్రం అన్నమాటండి. సో, ఇందులో నాదొక ఎక్స్‌పీరియన్స్ ఉండేదండి. నాకేంటంటే పిరమిడ్‌లోకి రాకముందు మేము మా హస్బెండ్ చక్కగానే సంపాదిస్తారు. కానీ నా దగ్గర ఎప్పుడు డబ్బులుండేవి కాదు. ఏంటి ఆయన అంత సంపాదించినా నాకెందుకు నా చేతుల్లో ఉండట్లేదు అని అనిపించేది. అది ప్లస్ చిన్నప్పటి నుంచి నేను చూసిన సిట్యుయేషన్స్ ఎప్పుడు కూడా డబ్బులు ఖర్చు పెడితే అయిపోతాయి. మనకెప్పుడైనా అవసరమైతే మళ్ళీ ఉండవేమో! హ్మ్. దాచుకోవాలేమో అంటూ నాకు క్లారిటీ ఉండేది కాదనమాట. ఎంత దాచుకోవాలి? ఎంత ఖర్చు పెట్టాలనేది తెలిసేది కాదు. కానీ పిరమిడ్‌లోకొచ్చి మనం ధ్యాన సాధన చేసిన తర్వాత నాకు ఇన్నర్ గైడెన్స్ వచ్చేదండి. "నువ్వు ఖర్చు పెట్టు. ఖర్చు పెట్టిన కొలది నీకు వస్తది. ఖర్చు పెట్టిన కొలది వస్తది." ఏంటి నాకు లోపల అదుందా? అలా అనేసుకుంటున్నానా? అనే డౌట్ వచ్చేసేది. కానీ ఖర్చు పెట్టేదాన్ని. ఫస్ట్‌లో నాకు నేను ఖర్చు పెట్టుకునేదాన్ని. అలాగే వచ్చేది. ఇదేదో బానే ఉంది. ఈసారి పిరమిడ్‌కిద్దాము. పిరమిడ్‌కి ఇవ్వడం మొదలెట్టాను. పిరమిడ్‌కి ఇవ్వడం మొదలెట్టిన తర్వాతండి ఎంత వస్తుందంటే అంత కాదు. నేను మా వారికి చెప్పకుండానే నేను ఇవ్వగలుగుతున్నాననమాట. అలా నా దగ్గరికి రాగలుగుతుంది. అది మామూలుగా కూడా కాదు. చాలా పెద్ద అమౌంట్‌లోనే నేను ఇవ్వగలుగుతున్నాను. అంటే మనం దేనికి ఇస్తున్నాం మనకి సత్సంకల్పం ఉండాలండి. మేము కల్కి భగవాన్‌ని నేను పిరమిడ్‌లోకి రాకముందు చేసేవాళ్ళం. అందులో భగవాన్ కూడా చెప్పేవారు. "నువ్వు డబ్బు సంపాదించాలి. ఎంత కోట్లు సంపాదించాలి. కానీ అక్కడ సంకల్పం ఏముండాలి? అది దాన్ని ఎలా ఖర్చు పెడతావనేది క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఆ సత్సంకల్పం అంతా కూడా నువ్వు ఖర్చు పెట్టేసుకుంటానంటే కాదు. దైవ కార్యాలకి ఆ! ఎవరికి అవసరమో, ఎక్కడ నీడుందో అక్కడ ఇవ్వగలగాలి నువ్వు. ఇవ్వాలి అంటే నీ దగ్గర డబ్బు ఉండాలి కదా! అందుకని డబ్బు కోరుకోవడంలో తప్పు లేదు. డబ్బు సంపాదించాలి. కానీ లోభత్వం ఉండకూడదు. అది అక్కడ క్లారిటీ అన్నమాటండి. అలా క్లారిటీ ఇచ్చారు. అందుకని కామం ఉండటం, కోరిక ఉండటంలో తప్పు లేదు. కాకపోతే దాన్ని సంపాదించిన దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి అనేది ఒక సత్సంకల్పం. ఇప్పుడు నాకు
ఒక 1,00,00,000 వస్తే నేను అందులో ఒక 25,00,000 పిరమిడ్‌కి ఇస్తాను అనేది సత్సంకల్పం అండి. అది అలా కోరుకోవాలి. అంతేగాని ఆ రూ. 1,00,00,000 నేనే అనుభవించేస్తాను, లేకపోతే లోపల దాచేస్తాను అంటే మటుకు విశ్వం ఊరుకోదు. లోపల దాచేయటం అనేది ఇంకా తప్పనమాటండి. నీకు నువ్వు కొంత అయినా ఖర్చు పెట్టుకుంటే, ఆ ఖర్చు పెట్టడం ద్వారా ఇంకొకళ్ళకి ఉపాధి అయినా అవుతుంది. దాచేవు అంటే అది దేనికి పనికి రాకుండా అది ఉండిపోతుందండి. ఇదివరకు రోజుల్లో అలాగే అనుకునేవారు కదా! ఎంత ఎంత మ మన పిల్లలకి తర్వాత పిల్లలకి అందరికి అలా పోగు పెట్టేసి ల్యాండ్స్, ప్రాపర్టీస్ అలా దాచేయటమే. దానివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. అదే కనుక వాడు తినాలి, వాడి పిల్లలకి పెట్టాలి, చుట్టూ ఉన్న వాళ్ళకి పంచాలి. ఆ పంచడం అనేది ఎప్పుడైతే మనలో మొదలవుతుందో, ఆ లోభం అనేటటువంటి ఆ గుణాన్ని మనం జయించిన వాళ్ళం అవుతాం అనమాటండి. అంటే ఈ లోభాన్ని జయించాలి అంటే మనలో దాతృత్వం అనేది ఉండాలి అని ఇక్కడ చెప్తున్నాయన్నమాటండి శాస్త్రాలన్నీ అలా చెప్తున్నాయన్నమాట. ఇక తర్వాత మోహం. మోహం అనేది మోహం అంటే మమకారం అండి. అతి మమకారం. ఏదైనా అతిగా ఉంటేనే అది అరిషడ్ వర్గాల్లోకెళ్తుంది. మమకారం ఉండాలి. ఎంతవరకు ప్రేమ, మమకారం అన్నీ తగు పాళల్లో ఉండాలి. మన ఫ్యామిలీ అందరికీ ఉంటుంది. మమకారం మన ఫ్యామిలీ అంటే ఫస్ట్ ఉంటుంది. అది ఉండాలి. ఉండకూడదని కాదు. ఆ ప్రేమ, మమకారం అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అది దాటింది అంటే మోహం అవుతది. ఆ మోహం ఇంకా మించిపోతే వ్యామోహంలోకి కూడా వెళ్ళిపోతాం అన్నమాట. ఇప్పుడు నా పిల్లలు, నా ఇది అనేది ఉండకూడదు. వాళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకు నువ్వు చెయ్యాలి. వాళ్ళ తర్వాత వాళ్ళ అంతట వాళ్ళు ఎదగటానికి వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. వాళ్ళ స్వేచ్ఛా స్వాతంత్రాలనేది ఇవ్వగలగాలన్నమాట. ఎలా అయితే కాకి చూడండి, కాకి చక్కగా తన గూడులో ఇది పెడతది, గుడ్లు పెడతది. గుడ్లు పెట్టేసి అది ఆ పొదిగే టైం దాకా చక్కగా జాగ్రత్తగా చూసుకుంటది. పొదిగిన తర్వాత అయి పిల్లలయిన తర్వాత వాటికి అవసరమైన ఆహారాన్ని అందిస్తది. ఆహారం తీసుకున్నాక వాటికి మరలా అది ఎలా ఎగరాలో నేర్పుతదండి. ఎలా ఎగరాలో నేర్పుతది. నేర్పిన తర్వాత ఇంకా దాని గూడుకి రానీయదు. ఒకవేళ వచ్చినా కూడా అలా పొడిచి వాటిలిని పంపించేస్తదనమాట. అంటే నీకు అక్కడ ఏం చేసింది? ఎదగడం నేర్పింది. ఎలా బతకాలో నేర్పింది. నేర్పిన తర్వాత ఇంక దాని జీవితం దానిదే, దాని జీవితం దానిదనమాట. అలాగా మనం అంతలా కాకపోయినా మన పిల్లలకి ఎలా బతకాలో నేర్పాలి. ఆ విలువలు తెలియజేయాలి. అవసరమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక మార్గాల్ని చూపించడం, భౌతికంగా ఎలాగైతే బతకాలో ధర్మ మార్గంలో అవన్నీ మనం నేర్పాలి. నేర్పి వాళ్ళ మీద ఇంకా మోహం ఉండకూడదు. అతిగా ఉండకూడదు ఏదీను. వాళ్ళకి ఇవ్వటం వరకే. ఆ తర్వాత నీ యొక్క జీవితంలోకి నువ్వు వెళ్ళిపోవాలి. నువ్వెలా ఎదగాలి? నువ్వెందుకు పుట్టావు? నువ్వు నీ సాధనలో నువ్వు ఉండాలి. అది ఇక్కడ కాకి మనకి ఎలాగ బతకాలో చూపిస్తోందనమాటండి. కానీ కొంతమంది ఏమవుతున్నారు, ఇప్పుడు పొలిటీషియన్స్ ఉంటారు. వాళ్ళేంటంటే వేల కోట్లు సంపాదించినా ఇంకా వాళ్ళకి తృప్తి లేదు. వాళ్ళ పిల్లలకి కాదు. ఎన్ని 10 తరాలు 11 తరాలు ఎన్ని తరాలు తిన్నా తరగనంత ఆస్తిని సంపాదించి ఇచ్చేయాలి అనేటువంటి మోహంతో ఉండిపోతున్నారనమాట. ఈ మోహం మితిమీరితే వ్యామోహంగా మారి ఆ సంపాదన అనేటువంటి అందులో పడిపోయి మనిషి తను ఎందుకు పుట్టాడు? ఎందుకు ఈ భూమి మీద ఉన్నాను అనేటువంటి ఆ జ్ఞానాన్ని సంపాదించాలన్నటువంటి ఒక ఆలోచన కూడా లేకుండా మనిషి ఆ మోహంలో కూరుకుపోయి ఉన్నాడనమాట. అలాంటి మనిషికి కావాల్సింది తృప్తి. మోహానికి విరుగుడు తృప్తి. ఇప్పుడు నా పిల్లలకి ఇంత ఇచ్చాను. ఓకే. నేను తృప్తి అయిపోవాలి. అక్కడితో తృప్తి అయిపోయి అందులోంచి బయటపడిపోయి నీకు అవసరమైనది ఏంటో చూసుకోవాలి. నువ్వెందుకు పుట్టావు? నీ జ్ఞానం ఏంటి? నువ్వెందుకు ఈ భూమి మీద జన్మ తీసుకొని ఇలా ఎందుకు ఉన్నాను నేను? అనేటువంటి ఒక శోధన అనేది మనలో జరగాలి. ఆత్మ శోధన. అలాంటి మార్గాల్లోకి మనిషి వెళ్ళగలగాలి. అప్పుడు ఈ మోహం అనేటువంటి అరిషడ్ వర్గాన్ని జయించిన స్థితిలోకి మనం వెళ్ళగలుగుతాం అన్నమాట. ఆ తర్వాత మదం. మదం అంటే అహంకారం. అహంకారం. మదంతో ఉన్నాడు అని అంటాం కదా! ఎప్పుడైతే వ్యక్తి విపరీతంగా సంపాదించాడో, విపరీతమే అనక్కర్లేదు. కొంతమందికి కొంతున్నా కూడా మదం ఉంటుంది. అంటే అహంకారం కూడా మితిమీరిన తర్వాత అది మదం అవుతుందండి. కొంతవరకు ఉండటం అనేది ఓకే. అది ఎప్పుడైతే ఆ బోర్డర్ దాటిందో అది మదంగా మారిపోతుంది. కొంతమంది అనుకుంటారు. నాకే తెలుసు అన్నీ. నేను ఓహో! ఇంత కష్టపడి సంపాదించాను. నాకే తెలుసు. వీళ్ళకేం తెలుసు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏమి తెలీదు అనేటువంటి భ్రమలో ఉంటారు. అన్నీ నాకే తెలుసు. నేనే గొప్పవాడిని.
నా నా అంతటి వాడు ఈ భూమి మీద లేడు అనేటటువంటి ఒక మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ మదం అనేటువంటి అరిషడ్వర్గంలో పూర్తిగా కూరుకుపోయాడని చెప్పవచ్చండి. వాళ్ళకి ఉండేటటువంటి అవలక్షణాలు ఇంకా ఏంటంటే ఎదుటి మనిషిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని కూడా వాళ్ళు గుర్తించే స్థితిలో ఉండరు. అది చాలా మనల్ని ఆహ్, అధోగతి పాలు చేస్తుందనమాట. ఎప్పుడూ కూడా మనం ఆధ్యాత్మికంగా మనం కొంతవరకు తెలుసుకున్న వాళ్ళం గాబట్టి, ప్రతి మనిషిలోనూ మనం నేర్చుకోవాల్సింది ఎంతో కొంత ఉంటుందనమాట. అలాగా గుర్తెరిగి, వాళ్ళలో ఉన్న క్వాలిటీస్‌ని గుర్తించి, వాళ్ళకి వాల్యూ ఇచ్చి, వాళ్ళని గౌరవించి మన జీవితంలోనికి ఆహ్వానించాలి. అంతేగాని నువ్వెంత అంటే, నువ్వెంత అనేటువంటి స్థితిలో ఉండి, ఎదుటి వాళ్ళని కనుక మనం చేదరించుకున్నామంటే అతను మదానికి లోనై ఉన్నటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవాలనమాట. ఒకసారి ఆది శంకరాచార్యులు వారు మనకి తెలుసు ఆయన ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళో, ఎంత గొప్ప స్థితిలో అని. కానీ అలాంటి మనిషి కూడా ఒకసారి మదానికి లోనయ్యాడటండి. ఎలాగా అతను రోడ్డు మీద నడుస్తుంటే ఒక చండాలుడు ఎదురొస్తాడు. ఎదురొస్తే ఆయన ఉన్న స్థితిలో నాకే ఎదురొస్తావా? నీ పక్కకి నడు, పక్కకి తప్పుకో అని కొంచెం గట్టిగా అంటారనమాట. అంటే అప్పుడు ఆ చండాలుడు అంటాడు నేను అంటే ఈ శరీరానికి చెప్తున్నావా? నాలో ఉన్న ఆత్మకి చెప్తున్నావా పక్కకి తొలగమని అని అడుగుతాడనమాట. అప్పుడు ఆయన గొప్ప వ్యక్తిత్వంలో ఉన్నవాడు గాబట్టి వెంటనే రియలైజ్ అయ్యాడు. అయ్యో! నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను. నాలో అంటే ఆ మదానికి లోనైనటువంటి ఆ స్థితిలో అంటే నేనే గొప్పవాడినన్న స్థితిలో ఉన్నాడు గదా ఆయన. ఒక్క క్షణం అలాంటి వాళ్ళు గాబట్టి వాళ్ళు వెంటనే రియలైజ్ అయ్యి మళ్ళీ తెలుసుకున్నాడు. అప్పుడు ఆయన చండాలుడు కాళ్ళు పట్టుకొని క్షమాపణ వేడుగుతాడు. అది వేరే విషయం. ఆయన అంత ఉన్నత స్థితిలో ఉన్నాడు కాబట్టి వెంటనే రియలైజ్ అయిపోయి ఆ యొక్క దాని నుంచి బయటపడ్డాడనమాట. అలాగా ప్రతి మనిషిలో ఉన్నటువంటి మనం ఆ యొక్క సత్యాన్ని చూడాలి. వాళ్ళలో ఉన్నట్టి పాజిటివ్ ఏదైతే ఉందో అవన్నీ మనం గుర్తించి అవి కూడా మనం నేర్చుకోవడానికి మన ప్రయత్నం మనం చేయాలనమాట. అలాగా ఆ మదాన్ని మనం సాధన చేయాలి. మదాన్ని మనలో చేరకుండా మనం మన యొక్క అహంకారాన్ని, మన ఈగోని కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేయటం అంటే జయించాలి. కంట్రోల్ చేయటం అంటే మళ్ళీ నొక్కేయకూడదు ఏదైనా సరే. వాటిని పక్కకు తీసి దాన్ని జయించటం అనేది అలవరుచుకోవాలనమాట. అదంతా మన సాధన ద్వారా. అదంతా ధ్యానము ప్లస్ సజ్జన సాంగత్యం, అలాగే స్వాధ్యాయం. ఏదైతే చదివామో దాన్ని పుస్తకం ఒక పెన్ను, పేపర్ పెట్టుకొని ఈరోజు ఏం నేర్చుకున్నాం? ఈరోజు ఈ పాయింట్ నేర్చుకున్నాను. ఈ సత్యాన్ని నేను నా జీవితంలో అప్లై చేసుకోవాలి అని మనం నోట్ చేసుకోవాలండి. ఒక 2, 3 నెలల తర్వాత మళ్ళీ దాన్ని చూడాలి. ఆ బుక్ ఓపెన్ చేసి ఆహా! అప్పుడు నేనున్న స్థితి అది కదా! ఇప్పుడు నేను కొంచెమైనా ఎదిగానా? కొంచెమైనా నాలో మార్పొచ్చిందా? ఈ జ్ఞానాన్ని నేనేదైనా యూజ్ చేసుకున్నానా? లేదా అనేది రీచెక్ చేసుకుంటూ ఉండటం ద్వారా మనం ఎదుగుతామండి. ఈ క్వాలిటీస్‌ని, ఈ అరిషడ్ వర్గాల్ని జయించాలన్నా, ఇంకేదైనా సరేనండి. మనలో మార్పులు తెచ్చుకోవాలి. మంచి మార్పులు, సరి అయినటువంటి మార్పులు, సరికానటువంటి మనలో ఉన్నటువంటి సరికాని లక్షణాల్ని జయించాలి అంటే ఒక ప్రాపర్‌గా ఒక షెడ్యూల్‌గా మనం రాసుకొని చక్కగా ఆ ఎరుక స్థితిలోకొచ్చి వాటిని నిర్మూలించాలి. తర్వాత ఇంకా మాత్సర్యము ఆఖరిదైనటువంటి మాత్సర్యం. ఇది మాత్సర్యం అంటే అసూయండి. ఇది చాలా వరకు అందరిలో ఉంటుంది. అది ఎంత స్థితిలో ఉన్నది, ఏ స్థితిలో ఉన్నది అనేది మనం గుర్తించాలి. ఆ గుర్తించి అసూయ నుంచి మనం బయటపడాలి. ఎవరైతే వ్యామోహంలో కూరుకుపోయి ఉంటారో ఆ మనిషికి ఆ మోహంలో ఉన్నటువంటి మనిషి తప్పకుండా మాత్సర్యంలో ఇరిగిపోతాడండి. ఎందుకంటే ఆ మోహంతోటే అసూయ. ఇప్పుడు సంపాదించాడు, తను సంపాదించాడు. అలాగే పక్క వాళ్ళు సంపాదిస్తే యాక్సెప్ట్ చేయగలగాలి. అలా కాకుండా ఆహా! వాడు కూడా సంపాదించాడా? అప్పుడు ఆ వ్యక్తిని కించపరచడం మొదలుపెడతాడు. అసూయ కదా! ఆ అసూయతోటి ఏం చేస్తాడు? వాళ్ళలో ఉన్న అవలక్షణాలన్నీ చూడడం మొదలుపెడతాడు. ఓహో! ఈడు ఇలా సంపాదించాడు, అలా సంపాదించాడు, ఆడేం ధర్మ మార్గంలో సంపాదించలేదు. ఇన్ని, ఇన్ని కుట్రలు, కుతంత్రాలు చేశాడు. వాడేం గొప్పవాడు గాదు. నేనే గొప్పవాడిని. ఇలాంటి అసూయ అనేది వాళ్ళలో చేరి ఈ అవలక్షణాలు ఏవైనా సరే అండి మనలో బ్లాక్స్ ఏర్పడిపోతాయి. ఈ కామమైన, క్రోధమైన వీటిలన్నిట్లి ద్వారా వచ్చేటువంటి ఆ ఎనర్జీ అనేది బ్లాక్స్ కింద మనలో ఉండిపోతుంది. కోరిక ద్వారా కొన్ని బ్లాక్స్, క్రోధం ద్వారా కొన్ని బ్లాక్స్, లోభం ద్వారా కొన్ని బ్లాక్స్ అలాగా ఇలా ఈ అసూయ ద్వారా విపరీతమైన బ్లాక్స్ అనేవి మనలో వెళ్ళిపోతాయండి. ఉండిపోతాయి.
సో అందుకొని ఎప్పటికప్పుడు వీటిని ఉన్నటువంటి ఈ అసూయ వాటిని కంట్రోల్ మనలో ఏది ఉందో చూసుకొని వాటిని పారద్రోలే మార్గాల్ని మనం చూడాలన్నమాట అండి. ఎలాగైతే ఈ మనలో కోరిక పెరిగిందనుకోండి, కోరిక వాడికి ఒక 10,00,000 సంపాదించాలనుకున్నాం కదా! అది తీరట్లేదు. ఆ తీరనప్పుడు వాడిలో అలాగా ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కదా! డబ్బు సంపాదించడానికి. ఏమవుతుంది? టెన్షన్ పెరుగుతది. ఆ టెన్షన్ ఏమవుతది? బుర్రలోకెళ్తే న్యూరో ప్రాబ్లమ్ వస్తుంది. అదే కనుక ఆ టెన్షన్ హార్ట్‌లోకెళ్తే హార్ట్ ప్రాబ్లమ్ వస్తది. అదే మన యొక్క పొట్టలోకెళ్ళిందనుకోండి అసిడిటీ అవుతది. అలా కాకుండా ఆ టెన్షన్ అంతా బాడీ అంతా క్యారీ చేసేసాడింకా. విపరీతమైన టెన్షన్‌లోకెళ్ళిపోయాడు. పారాలిసిస్ వచ్చేస్తుంది. సో, మనం ఈ లక్షణాల ద్వారా వచ్చే బ్లాక్స్ అన్నీ కూడా మన అనారోగ్యాలకి, అలాగే ఎప్పుడైతే ఇవన్నిట్లికి మనలో నిండిపోతాయో రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఎందుకంటే అహంకారం, నేనే గొప్పవాడిననే అహంకారం, ఇవన్నీ ఎదుటి వాళ్ళని యాక్సెప్ట్ చేయలేడు. లైఫ్ పార్ట్నర్‌ని యాక్సెప్ట్ చేయలేడు. పిల్లల్ని యాక్సెప్ట్ చేయలేడు. ఎవరితోటి సంతోషంగా ఉండడు. ఫ్రెండ్స్ తోటి సంతోషంగా ఉండలేడు. సో, ఇవన్నీ కూడా మనకి మన జీవితాన్ని దుర్భరం చేసేస్తాయన్నమాట. ఈ అరిషడ్ వర్గాలన్నీ కూడా మన జీవితాన్ని నాశనం చేసేస్తాయన్నమాట. దుఃఖరాహిత్యంలోకి రావాలి అంటే వీటిని జయించాలి. ఈ జయించటానికి మనం ఏం చేయాలి? ఏ సాధన చేయాలి? అరిషడ్ వర్గాల్ని జయించాలి అంటే మనకి ఎప్పుడు కూడా మాట మీద ధ్యాస ఉండాలండి. ఏం మాట్లాడుతున్నాం? ఎదుటి వాళ్ళని నా మాటల ద్వారా ఎదుటి వాళ్ళని హర్ట్ చేస్తున్నానా? లేకపోతే వాళ్ళకి ప్రేమనిస్తున్నానా? ఎప్పుడైనా చూడండి హర్ట్ చేసాము అంటే వాళ్ళు మనకి దూరం అయిపోతారు. ఆ దూరమైన కొలది మనలో మళ్ళా ఈగో. ఓహో! ఈడు నాకు దూరం అయిపోతున్నాడు అనేటువంటి బాధ. అది అలా అని అది యాక్సెప్ట్ చేయలేం మళ్ళా. అలాగా మన మాట ద్వారా ఎన్నో రకాలుగా మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటామండి. మన చుట్టూ 10 మంది ఉండాలి అంటే, మనం మంచిగా ఉంటేనే కదండీ మనతోటి ఉంటారు. సో, ఆ మాట అనేది నిరంతరం కూడా అవేర్‌నెస్‌లో ఉండాలి. అలాగే చూపు మీద ధ్యాస. చూపు మీద ధ్యాస ఏంటండి అనుకుంటాం. కానీ ఏం చూస్తున్నాం? నిరంతరం ఏం వాచ్ చేస్తున్నాం? ఇప్పుడు మనం కొంతమంది పిరమిడ్‌లో ఉన్నాం కాబట్టి నిరంతరం మనకి ఖాళీ ఉందంటే పిఎస్ఎస్ఎం ఛానెల్ ఓపెన్ చేస్తాం చక్కగా. అవి చూస్తాము, లేకపోతే వింటాము అదే అవుతుంది. కానీ కొంతమంది ఏ జ్ఞానం లేదు. ఆళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది లేదు. ఆళ్ళేం చేస్తారు టీవీ పెడతారు. టీవీలో సీరియల్స్ చూస్తారు. లేకపోతే న్యూస్ చూస్తారు. అందులో ఉండేదంతా నెగెటివ్. ఫుల్ నెగెటివ్. అలా నెగెటివ్‌ని చూసిన కొలది ఏమవుతుంది? నీ జీవితంలో ఆ నెగెటివే వస్తుంది. ఎప్పుడు నీ జీవితం అంతా నెగెటివ్ సిట్యుయేషన్స్ తోటే ఉంటది. అలా కాకుండా నువ్వు పీఎంసీ ఛానెల్‌లో చక్కగా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లు చెప్తూ ఉంటారు. అవి వింటున్నావనుకోండి, అవి చూస్తున్నావు, అవి వింటున్నావు ఏమవుతది? ఆహా! ఓకే. నాకు కూడా నా జీవితంలో నేను ధ్యానం ద్వారా ఇన్ని అద్భుతాల్ని నా జీవితంలో తెచ్చుకుంటాను అనేటటువంటి ఒక మైండ్ సెట్ అనేది మనలో ఏర్పడుతుందనమాటండి. ఏదైతే చూస్తామో, ఏదైతే వింటామో అవే మన జీవితంలోనికి వస్తాయి. సో, ఎప్పుడు కూడా ఎరుకతో ఉండాలి మనం. అలాగే మనం చేసే పనుల మీద కూడా ధ్యాస ఉండాలి. మనం ఏది అవేర్‌నెస్ లేకుండా ఏ పని చేయకూడదు. మనం చేసే పని వల్ల ఎవరికైనా అపకారం జరుగుతుందా? అనేటువంటి ఒక ధ్యాస అనేది ఉండాలి. సో, నిరంతరం కూడా మనం ఎరుకతో ఉన్న రోజు ఈ అరిషడ్ వర్గాన్ని జయించడం అనేది చాలా సులభతరం అని కూడా చెప్తున్నారనమాట. భగవద్గీతలో కృష్ణుడు కూడా అదే చెప్తాడనమాట. కర్మలు చెయ్యి నాకు వదిలేయి అంటాడు. కర్మ యొక్క ఫలితాన్ని ఆశించకుండా నువ్వు కర్మలు చెయ్యి. ఆ ఫలితాన్ని నాకు వదిలేయి. ఇప్పుడు నువ్వు 10,00,000 సంపాదించడానికి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అది వస్తుందా? రాదా? అనేది ఆ ధ్యాస నీకు ఉండకూడదు. అది వచ్చే ఇది ఉంటే నీకొస్తుంది. లేదా లేదు. అది 2 న్యూట్రల్‌గా ఉండగలిగేటటువంటి ఆ స్థిత ప్రజ్ఞత అనేది మనం సాధించాలి. అది ఓన్లీ ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని సాధించగలరు. భౌతికంగా ఎన్ని డిగ్రీలు చేసి, వాళ్ళు ఎంత ఉన్నత స్థితి, ఎంత డబ్బు సంపాదించి, ఎన్ని డిగ్రీలు ఐఏఎస్‌లవనియండి, ఐపీఎస్‌లవనియండి, వాళ్ళకి కూడా ఇది సాధ్యం కాదు. వాళ్ళు కూడా దుఃఖంలోనే ఉంటారు. ఎందుకు ఉపయోగం ఉండదు. వాళ్ళున్న ఆత్మ జ్ఞానం లేనప్పుడు, వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది లేనప్పుడు
వాళ్ళకి ఎన్నున్నా కూడా దుఃఖంలోనే ఉంటారు. అదే ఏమీ లేకుండా నీకు ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నా కూడా నీకు అదొక్కటి ఉంటే చాలు. నీకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా దుఃఖరాహిత్యంతో నువ్వు బ్రతకగలవు. వాటన్నిటిని జయించగలవు అని ఇందులో చెప్తున్నారనమాటండి. సో, మనకి అద్భుతంగా మన పత్రి సార్ ఇచ్చినటువంటి ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం అనేవి మనకి అద్భుతమైన ఆయుధాలు ఇచ్చారండి. ఈ అరిషడ్ వర్గాల్ని మనం జయించటానికి ఈ ఆయుధాలను ఉపయోగించుకొని వీటిని జయించి మనం కూడా అసెండ్ అవ్వాలి అని మనం ఒక సత్సంకల్పం తీసుకొని సాధన అనేది చేయాలన్నమాట. సో, ఇదే అన్నమాట అరిషడ్ వర్గాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, వనజ గారికి, సుమా గారికి ధన్యవాదాలు చెప్పుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.